హలో ఎవ్రీవన్. మనం 20 ఓవర్స్ టీ20 చూసాం, అలాగే 50 ఓవర్స్ ఓడిఐ చూసాం, మరియు 5 డేస్ టెస్ట్ మ్యాచెస్ కూడా చూసాం. కానీ ఇప్పుడు రాబోతున్నది దానమ్మ మొగుడు మాస్ టెస్ట్ 20 రాబోతుంది. టెస్ట్ 20లో రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ అండ్ టెస్ట్ 20 అంటే ఏంటి, ఇది ఎందుకు క్రియేట్ చేస్తున్నారు, అసలు ఇది ఎప్పుడు రాబోతుంది అనేది ఈ విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందాం. టెస్ట్ 20 క్రికెట్లో సరికొత్త ఫార్మాట్. ఇది వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమవుతుంది. క్రికెట్ సరికొత్త ఫార్మాట్ పరిచయం కాబోతోంది. టెస్టు, టీ20ల కలయికతో ఈ ఫార్మాట్ టెస్ట్ 20గా నామకరణం చేశారు. ఈ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ వ్యూహాత్మకతను, టీ20ల వేగాన్ని కలిపి హైబ్రిడ్ ఫార్మాట్గా ఉండబోతోంది. దీని తొలి ఎడిషన్ వచ్చే ఏడాదిలో జనవరిలో నిర్వహించినట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఫార్మాట్కు దిగ్గజాలు ఏబీ డివిలియర్స్, మాథ్యూ హెడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్ మద్దతిచ్చారు. దీని ముఖ్య లక్షణం క్రికెట్ పైన ఎక్కువ ఆసక్తిని మరియు ఎగ్జైట్మెంట్ని పెంచడానికే. టెస్ట్ 20 రూల్స్. ఈ ఫార్మాట్లో మ్యాచ్లో ఒకే రోజులో పూర్తవుతాయి. మ్యాచ్ మొత్తం 80 ఓవర్ల పాటు జరుగుతుంది. టెస్టులో తరహాలో 2 ఇన్నింగ్స్లుంటాయి. ఒక్కో ఇన్నింగ్స్లో ఒక్కో జట్టు 20 ఓవర్లు ఆడుతుంది. టెస్టుల తరహాలో స్కోర్ క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. 2 ఇన్నింగ్స్ల స్కోర్లు కలిపి ఫలితం నిర్ణయించబడుతుంది. ఫలితాలు విజయం, ఓటమి, టై, డ్రాగా ఉంటాయి. డ్రా అయితే చివరి బంతి వరకు 5 వికెట్లు మిగిలి ఉండాలి. డ్రా అయితే సూపర్ ఓవర్ కూడా ఉంటుంది. ప్రతి మ్యాచ్కు ఒక పవర్ ప్లే ఉంటుంది. ఇందులో 4 ఓవర్లు మాత్రమే ఉంటాయి. పవర్ ప్లే కెప్టెన్ ఎంచుకుంటాడు. మొదట ఇన్నింగ్స్లో తీసుకుంటాడా లేదా రెండో ఇన్నింగ్స్లో తీసుకుంటాడా అన్నది కెప్టెన్ చాయిస్. పవర్ ప్లేలో ఫీల్డింగ్ పరిమితులు ఉంటాయి. 30 యార్డ్ సర్కిల్ వెలుపల కేవలం 2 ఫీల్డర్లు మాత్రమే ఉంటారు. ఈ ఫార్మాట్లో అర్లీ కొలాప్స్ క్లాజ్ అనే సరికొత్త నిబంధన ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం ప్రత్యర్థిని 10 ఓవర్లలో ఆలౌట్ చేస్తే వారికి అదనంగా 3 ఓవర్లు పొందే అవకాశం ఉంటుంది. ఈ ఫార్మాట్లో మ్యాచ్లో 5గురు మాత్రమే బౌలింగ్ చేయాలి. ఒక్కో బౌలర్ గరిష్టంగా 8 ఓవర్లు చేయవచ్చు. ఫ్రాంచైజీ విషయానికి వస్తే ఈ ఫార్మాట్లో తొలి ఎడిషన్లో 6 ఫ్రాంచైజీలు ఖరారైనట్లు తెలుస్తోంది. దుబాయ్, లండన్, అమెరికా దేశాల నుంచి తలో ఫ్రాంచైజీ, భారత్ నుంచి 3 ఫ్రాంచైజీలు ఉండనట్లు సమాచారం. ఒక్కో ఫ్రాంచైజీలో 16 మంది ఆటగాళ్లు ఉంటారు. ఇందులో 8 మంది భారతీయులు, 8 మంది అంతర్జాతీయ ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనాలనుకునే ఆటగాళ్లు అక్టోబర్ 16 నుంచి వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు.